ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు కార్డు ఇచ్చినది కానీ అన్ని పథకాలు పేదవారి కోసం పెట్టి ఉపయోగపడేది జగన్మోహన్ రెడ్డి. మాట ఇస్తే నిలబడినవాడు జగన్, మాట ఇస్తే తప్పినవాడు చంద్రబాబు నాయుడు. పేదల కోసమే ప్రభుత్వాన్ని పాలన కొనసాగించిన వాడు జగన్, కేవలం తన అధికార దాహంతో పనిచేసేవాడు చంద్రబాబు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వము జగనన్న మేము మీ కొరకు పనిచేసినాం, మీ కొరకు జీవిస్తున్నాం. ఇది సత్యమని మీరు భావిస్తే ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఏ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛందంగా మీరు నిజాయితీ వైపు ధర్మం వైపు నిలబడితే నాకు ఓటేయాల్సిన బాధ్యత మీ మీద. వేయగలిగినప్పుడే మాలాంటి వాళ్లకు మీరు వేసే ఓటు పదవి కాదు. తల్లులారా, అయ్యలారా, పదవి కాదు మీరు ఇచ్చేది. మా భుజం తట్టి ప్రోత్సహించడం, మేము చేసిన మంచికి భుజం తట్టి శభాష్ నువ్వు మంచివాడివి, పేద ప్రజల కోసం పనిచేసినావు, ఇదిగో మా విశ్వాసాన్ని నేను ఇస్తాను ఓటు ద్వారా, మరింత ప్రజాసేవ చేయని చెప్పి మా వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహించడమే కాదు మీరు ఓటు వేయడం. అదే మీరు ఓటు తిరస్కరిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎగిరి దంచినా అదే కూలి, ఎగిరి దంచకపోయినా అదే కూలే కదా. పని చేసినా ఆడితే, పని చేయని వదరాలితే ఆడితే, అడప్పుడు నేనెందుకు పని చేయాలని చెప్పి పనిచేసే మనిషి, పనిచేసే తృష్ణ కలిగిన నాలాంటి ఉదయం కలిగిన మనుషులు కూడా పేద ప్రజలకు ఉపయోగపడకుండా పోతారు. అంటే మంచి వాళ్ళతో పేదవాళ్ళకు సహాయం అందని కూడా చేసేది ఎవరంటే ఈ పేదవాళ్ళే కారణం అవుతారు. ఈ పేదవాళ్ళు తెలుసుకోవాల్సినది పేదల పక్షాన్ని నిలబడే నాయకుడిని